వివాహ బంధం స్ట్రాంగ్ ఉండాలంటే నేను కాపీ తేలేదు కానీ యాక్చువల్లీ నేను అందరికి షేర్ చేయాలనుకున్నాను. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే. ఇట్ షుడ్ బి లైక్ ఫ్రెండ్షిప్ అగైన్. ఫ్రెండ్స్ ముందైనా కూడా పెళ్ళైనా కూడా అది లవ్ మ్యారేజ్ అని అరేంజ్ మ్యారేజ్ ఫ్రెండ్స్ లాగా ఉండాలి, మెలగాలి అంటాడు. ఓకే, ఈక్వల్ రెస్పెక్ట్ ఉండాలి అంటాడు. కానీ చాలామంది చూస్తే అరేంజ్లో అయినా ఎక్కడైనా ఈగోస్ వచ్చినాయి. నేను మీకన్నా ఎక్కువ చదువుకున్నా, నా శాలరీ ఎక్కువ. ఒక అమ్మాయి అయితే నా శాలరీ ఎక్కువ అన్నది కొట్లాడింది. ఒక అమ్మాయి నేను నీకన్నా ఎక్కువ క్వాలిఫైడ్ అని కొట్లాడింది. అవి కొన్ని కేసెస్ వచ్చాయి, నేను కూడా అందులో ఇన్వాల్వ్ అయినాను. మ్యారేజ్లో ఇద్దరు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా వేరే పాయింట్ రాకూడదు, ఇంకా ఎక్కువ తక్కువ రాకూడదు, ఏది రాకూడదు. అందం రాకూడదు, డబ్బు రావద్దు, చదువు రావద్దు, ఈ జ్ఞానం ఉండాలి. మరి వేరే వాళ్ళు అనొచ్చు, వేరే వాళ్ళు అంటారు డెఫినెట్గా. సో ఫస్ట్ యూ అండర్స్టాండ్ వాట్ మ్యారేజ్ ఈజ్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మన సొసైటీ, ఇండియన్ సొసైటీలో అట్లే చెప్పా కదా. ఇప్పుడు అడ్వకేట్స్ ఏమంటున్నారు, 3 నెలలకి 6 నెలలకి 3 నెలలు కూడా కాదు. మళ్ళీ అన్నారంట మరి ఎందుకు ఇంత అర్జెంట్ డివోర్స్ ఎందుకు అంటే, ఈ అమ్మాయి అన్నదంటే అడ్వకేట్, నా స్టూడెంట్ అన్నట్టే 6 నెలలు పడుతుందన్నమాట. అర్జెంట్ ఎందుకంటే ఇంకొకటి రెడీగా ఉన్నాడు పెళ్లి చేసుకోవడానికి, ఆయన తొందర పెడుతున్నాడంట. ఇది ఏం టికెట్ ఇది? సినిమా టికెటా లేకపోతే ఫుడ్ టికెటా? మరి గ్యారంటీ ఏంది ఆయన నీకు బాగా నచ్చిండని? అంటే ఏం తెలియట్లేదు. ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే, యూ టేక్ టైమ్, అండర్స్టాండ్ వాట్ మ్యారేజ్ ఈజ్, రైట్? మనకు చాలా చూస్తాం సిచ్యువేషన్స్. 2 పెళ్ళిళ్ళు అంటే ఇద్దరు మనుషుల కలయిక కాదు, 2 కుటుంబాలు అంటాడు, రైట్? పెద్ద పెద్దవి అంటారు, కొద్దిగా ఉంటారు. ఎందుకు అంటే నీకు రేపొద్దున ఇబ్బంది వస్తే వాళ్ళు ఆదుకుంటారు. నువ్వు చెప్పకుండా పోయి చేసుకుంటే ఎవరు రారు. సరే, కొందరు కరిగిపోయి వెళ్తుంటారు, కొందరు వెళ్ళరు. కొందరు చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్నారు. 2 కేటగిరీస్ మీరు చెప్పారు కదా. కొందరు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. అది తప్పంట. నేను ఫస్ట్ ఆలోచించండి, వాళ్ళ పెయిన్ ఎంత.